ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అదే సింహము మరియు చిట్టెలుక. అనగనగా ఒక సింహం ఉండేది. ఆ సింహం ఒక అడవిలోనే చెట్టు కింద నిద్రిస్తూ ఉండేది. చిట్టెలుక కూడా ఉన్నది. ఒకనాడు సింహం జంతువులను వేటాడి అలసిపోయి చెట్టు కింద పడుకొని ఉండగా పక్కనే ఉన్న కన్నంలో నుండి చిట్టెలుక అటూ ఇటూ పరిగెడుతూ ఆ సింహం కాలుకు తగిలింది. సింహం కోపంతో ఒక్కసారి పంజా విదిలించి తన కాలు కింద చిట్టెలుకను అదిమి పట్టింది. చిట్టెలుక గడగడా వణుకుతూ, మృగరాజా, నన్ను చంపకు, ప్రాణాలతో విడిచిపెట్టు, ఎప్పుడో ఒకప్పుడు నీకు ఉపకారం చేస్తాను అన్నది దీనంగా. చిట్టెలుక మాటలకు సింహం పెద్దగా నవ్వి, ఏమన్నావు బుడతా, నీవు నాకు సహాయం చేస్తావా? నా కాలు గోరంత లేవు నీవు. ఈ అడవికి రాజును నేనెక్కడ? కన్నంలో దాక్కునే పిసరనంత ప్రాణం గల నువ్వెక్కడ? అల్ప ప్రాణివి అలాంటి నీవు నాకు బదులు ఉపకారం చేస్తావా? ఎంత విచిత్రం! సరేలే పో అని సింహం పెద్దగా నవ్వుతూ చిట్టెలుకను వదిలిపెట్టి, బతుకు జీవుడా అని చిట్టెలుక పారిపోయింది. కొన్నాళ్ల తరువాత సింహం ఒక వేటగాడి వలలో చిక్కుకున్నది. వలతాళ్లు గట్టిగా ఉండడంతో సింహం ఎంత గుంజుకున్నా తప్పించుకోలేకపోయింది. కొద్దిసేపటికి వేటగాడు వచ్చి తనను బంధించి బోనులో పెడతాడో ప్రాణమే తీస్తాడోనని విచారింపసాగింది సింహం. అటువైపు పరిగెడుతున్న చిట్టెలుక సింహం దీనస్థితిని చూసింది. అయ్యో పాపం అని జాలిపడింది. వలతాళ్లను తన వాడి దంతాలతో గబగబా కొరకసాగింది. అది చూసి సింహం ఆశ్చర్యపోయింది, ఎంతో సంతోషించింది కూడా. వలతాళ్లు కొరకడంతో సింహం వల నుండి బయటికి వచ్చింది. సింహం బయటపడింది. చిట్టెలుక ముఖం చూడటానికి సింహానికి సిగ్గుపడింది. ఎంత చిన్నవారికైనా కించపరచరాదు అని తన మనస్సులో అనుకుంది. ఒకనాడు నిన్ను నా కాలుగోటితో సమానం అనుకున్నాను, ఈసడించుకున్నాను. ఈరోజు నీవే నా ప్రాణం కాపాడావు, నన్ను క్షమించు అన్నది సింహం. ఆనాటి నుంచి సింహం, ఎలుక ఎంతో స్నేహంగా జీవించినవి. ఇది ఫ్రెండ్స్ స్టోరీ విన్నారుగా. నేను ఈ స్టోరీ కూడా మా పాపకి ఎప్పుడు చెప్తూ ఉంటాను. సింహము చిట్టెలుక, తను కూడా ఎప్పుడు చెప్పమ్మా అంటూ చెప్పించుకుంటుంది. ఈ స్టోరీ చాలా బాగుంటుంది. ఎవరినైనా కూడా, ఎంత చిన్నవారినైనా కూడా ఏదో ఒక సమయంలో మనకు సహాయం చేస్తారు. ఎవరిని తక్కువ అంచనా వేసి చూడకండి. మనం ఎంత పెద్దవారమైనా ఎంత చిన్నవారమైనా ఎవరైనా మనకి ఎప్పుడో ఏదో రకంగా సహాయం చేస్తారు. మనమే గొప్ప అని ఎప్పుడు అనుకోకూడదు. వేరే వాళ్ళు తక్కువ అని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. Thank you friends. If you like my video, please comment, share and subscribe my channel.